జైలు నుంచి విడుదలైన తర్వాత ఇంత పెయిన్ అనుభవించిన తర్వాత ఏం చెప్పింది మీ కుటుంబ సభ్యులు? ముఖ్యంగా మీ సహచరి ఏం చెప్పారు మీకు? ఓకే, మనం పెళ్ళికి ముందే అనుకున్నాము అనేక రకమైన అవరోధాలు వస్తాయి, మనం కుల మతాలని సాంప్రదాయాల్ని అన్నిటిని ఇప్పుడు నడుస్తున్న ఒక చాదస్తాన్ని అధిగమించి మనం ఒక్కటయ్యాము. కాబట్టి మనం ఇంతకాలం ఇంకా జాగ్రత్తగా ఉండడం వల్లే పెళ్ళైన 14 ఏళ్ళ తర్వాత మనకు ఒక వెడబాటు వచ్చింది. ఈ 14 ఏళ్ళు చాలా ఉన్నతంగా గొప్పగా గౌరవంగానే జీవించాము. ఇప్పుడు నువ్వు మాట్లాడాక దీన్ని రాజకీయం చేసే వాళ్ళు కుట్ర చేయడం వల్ల కాస్త గ్యాప్ వచ్చింది. ఇది ఎప్పుడో వస్తుంది అనుకున్నాం, కాస్త ఆలస్యంగా వచ్చింది. నిజానికి మనం చట్టాన్ని గౌరవించాం కాబట్టి లోపల ఉన్నావు. అదే నువ్వు హాయిగా ఒక చోట ఉండి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని నిరూపించబడ్డ నాడు మనం శిక్ష అనుభవిస్తాం. అప్పటిదాకా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండక్కర్లేదు అని అనుకున్నాము. కావాలని మా అంతటా మేమే ఎదుర్కోవడానికి వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళి మీ అదుపులో ఉంటామని చెప్పాం కాబట్టి మాకు పెయిన్ ఏం అనిపించలేదు. కాకపోతే సమస్య వల్ల కలిగిన బాధ కంటేను ఆ మతవాదులు విచక్షణ కోల్పోయి బూతు మాటలతో అసభ్యంగా ఉంటూ ఉన్నప్పుడు వీళ్ళ మతాలు వీళ్ళని ఇంత నీచంగా తయారు చేశాయా, మతం మీద అభిమానము ఇంత దుర్మార్గంగా ప్రవర్తించేలా చేసిందా అని వాళ్ళ మీద జాలి కలిగింది. అలాగే ఆ మతవాదుల మీద కాస్త కోపం కలిగింది. ఎందుకంటే ఒక విమర్శ, అది నేను హిందూ మతంలో ఒక చేనేత పద్మశాలి బీసీ కులంలో పుట్టిన వ్యక్తిని, మా ఆవిడ కూడా మరో బీసీ కమ్యూనిటీ, సరే అది విషయం పక్కన పెడితే ఒక వ్యక్తి ఇలా విమర్శిస్తున్నాడు, దీనికి మనము జ్ఞానపరంగా లేదా వేదాలో శాస్త్రాల ప్రకారంగా ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలి అనేటువంటి ప్రాథమిక ప్రయత్నం జరగకుండా దీన్ని తప్పుడుగా ప్రచారం చేసి రెచ్చగొట్టి దాడులు చేసి ఇంటి మీదకి పంపించి భయభ్రాంతులకు గురి చేసే స్వభావం ఏదైతుందో అక్కడే ఓడిపోయారు. ఇప్పటికైనా నేను హృదయపూర్వకంగా ఇన్వైట్ చేస్తున్నాను, సత్య అన్వేషణ జరగాలి. కర్మ ఉందా, పాపఫలం ఉందా, స్వర్గం ఉందా, ఒక్కడైనా చూశాడా? ఒక్కడైనా నరకం ఉందా? ఎక్కడుంటుంది? స్పేస్లోకి రాకెట్లు వెళ్తున్నాయి, అన్ని దిశలకు వెళ్తున్నాయి, గుండ్రంగా ఉన్న భూమిలో అన్ని వైపులకు వెళ్తున్నాయి రాకెట్లు. మరి అలాంటప్పుడు ఎక్కడ నీకు స్వర్గం కనిపించింది, నరకం కనిపించింది? 14 లోకాలు ఎక్కడున్నాయి? పరలోకం ఎక్కడుంది? అది యేసయ్యకు సంబంధించిన పరలోకమైనా అల్లాహకు సంబంధించిన మరో దివ్యలోకమైనా ఎక్కడుంది? ప్రపంచమంతా విజ్ఞానం వెనకాల వెళ్తూ ఉంటే నా దేశంలో, నా భారతదేశంలో ముఖ్యంగా నమ్మకాల వెనుక వెళ్తుంది. నమ్మకాలను ప్రశ్నించండి, నిజమైతే నమ్ముదాం, అబద్ధమైతే వదిలేద్దాం అంటున్నాను. ఒకవేళ ఆ నమ్మకాలు కూడా నువ్వు పరిమితిలో ఉండాలంటున్నాను. నేను అదుపు తప్పాను, నోరు జారని అంటున్నారు. కానీ మతాలు పరిమితంగా ఉండాలి. ఒక కుటుంబాన్ని లేదా ఒక విలువల్ని, ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని సర్వమానవ మాంగళ్యం కోసం ఆలోచించేలాగా ఉండాలి అనేది ఆ మతాల పుట్టుక కారణం. లోక కళ్యాణమే చెప్తారు, శాంతినే బోధిస్తారు అన్ని మతాలు. కానీ అవి పాటిస్తున్నాయా? దీని మీద ఎవరు చర్చించరు. మీ మతాలు ఏ మతమైనా మీ తోటి మనిషి చచ్చిపోతూ ఉన్నప్పుడు నీ మనోభావాలు ఎందుకు దెబ్బతినలేదు? ఒక గుడిలో ఒక భక్తుడు దొంగతనం చేసినప్పుడు ఎందుకు దెబ్బతినలేదు? ఒక సునామీ వచ్చి గుడి, చర్చి, మసీదు కొట్టుకుపోయినప్పుడు ఎందుకు దెబ్బతినలేదు? కరోనా వచ్చి చిన్నాభిన్నమైపోయినప్పుడు ఎందుకు దెబ్బతినలేదు? ఒక వాస్తవాన్ని కాస్త అక్కడి ప్రజలకు అర్థం కావాలని హాస్యాన్ని జోడించినందుకో, దానికి కనెక్ట్ అయ్యేటువంటి ఒక పాటలో పల్లవిని, గద్దర్గా రాసిన పాట పల్లవిని జోడించడం వల్ల వెకిలిగా అనుకుంటే ఎలా? ఈరోజు సినిమాల్లో మీరు ఎప్పుడు చూడలేదా? ఎన్ని సినిమాల్లో యమదొంగ సినిమాల నుంచి మొదలుకుంటే యమలీలా సినిమా వరకు, సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుకుంటే జూనియర్ ఎన్టీఆర్ వరకు, ఆలీ గారి నుంచి మొదలుకుంటే మోహన్ బాబు వరకు యమధర్మరాజును ఉద్దేశించి ఎన్ని లేవు? అక్కడ ఉన్నటువంటి ఒక ఆవిడ చీర లాగుతున్నట్టుగా లేదా? రామాయణ స్టోరీని ఒక సినిమాలో చూపిస్తూ అరే ఇది తప్పురా అని చెప్పి మాట్లాడిన స్టోరీలు లేవా? అలాగే పాంచాలి చీర లాగుతూ ఉన్నప్పుడు తప్పురా అని ఒకటి లాగి బూకిన, అంటే చరిత్రను వక్రీకరిస్తూ సినిమాలో చూపించిన దృశ్యాలు ఎక్కడ లేవా? అసలు అంతెందుకు, మిమ్మల్ని సారీ టు ఆస్క్ యూ, నువ్వు పుట్టిన నీ ఊరిలో ఆదివారం రోజు 3 రాడ్ల మధ్యలో కోడిగుడ్లు ఉన్నప్పుడు నువ్వేం చేశావు? నీ కుటుంబంలో నువ్వు, నీ తల్లి, నీ తండ్రి, నీ భార్య, మీరు కలిసి సంపాదించిన డబ్బులో నుంచి ఎంత ఈ నమ్మకాల పేరుతో, మూఢనమ్మకాల పేరుతో, దైవం పేరుతో, మతం పేరుతో అనవసరమైన ఖర్చుల కోసం ఎంత డబ్బు వృధా అవుతుందని ఎప్పుడైనా స్వయం విమర్శ చేసుకున్నారా? అంటే ప్రజల సొమ్ము, ప్రకృతి వనరులన్నీ ధ్వంసం అవుతున్నప్పుడు ఎందుకు స్పందించొద్దు? దేవుడు, నాస్తికుడు ఈ ఒక్క 2 అంశాలా? వీటి చుట్టూరంగా దేవుడు అంటే వెనకాల దోపిడీ ఉంటుంది. దేవుడు, దోపిడీ, బొమ్మ బొరుసు లాంటివని కార్ల్ మార్క్సే చెప్పాడు కదా. మతం మత్తును అందు లాంటిదని కూడా చెప్పాడు కదా.
ఐన్స్టీన్ లాంటి వాళ్ళే గోడ్ ఈజ్ ఏ క్రియేషన్ ఆఫ్ హ్యూమన్ వీక్నెస్ అని రాసి ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు? స్వామి వివేకానంద లాంటి వాళ్ళే నువ్వు నీతిపరుడువు, నిజాయితీపరుడువు, మంచివాడివి అయితే గుడికి, చర్చికి, మసీదుకి వెళ్ళాల్సిన అక్కర్లేదు, అత్యంత స్వార్థపరుడు మాత్రమే గుడికి, చర్చికి, మసీదుకి వెళ్తాడని చెప్పిన స్టేట్మెంట్ తెలియదా? అంటే ఆయా మతాల్లో ఉన్న సంస్కరణవాదుల రచనలు చదవరు, ఆయా మతాలు ఆ మతాన్ని సంస్కరించడానికి చిన్నజీయర్ స్వామి గారు, పెద్దజీయర్ స్వామి లేదా ఆదిశంకరాచార్యుడు లాంటి వాళ్ళు కూడా అప్పుడున్నటువంటి శైవానికి వైష్ణవానికి మధ్య దాడి, ఆత్మకు పరమాత్మకు మధ్య జరిగిన సంఘర్షణలో నుంచే ఇంకో కొత్తది చేస్తూనే వచ్చాయి కదా. నిజమా కాదా? మరి ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ సమ్మక్క సారక్కలు మా పురాణాల్లో, వేదాల్లో, మా గ్రంథాల్లో లేవండి, అసలు దేవులే కదన్నారు కదా. అప్పుడు ట్రైబల్ పీపుల్ అందరూ మా మనోభావాలు దెబ్బతిని ఆయన గొగ్గోలు పెట్టారు కదా. పెట్టారా లేదా? ఎందుకు ఆయన అన్నాడు? ఎందుకంటే ఆయన రాసిన గ్రంథాలు వాళ్ళ పూర్వీకులు ఇచ్చిన వారసత్వంలో సమ్మక్క సారక్కలకు స్థానం లేదు, షిరిడి సాయిబాబాకు స్థానం లేదు, అయ్యప్పకు కూడా అందులో స్థానం లేదు, ఇప్పుడు మనం నమ్మేటువంటి కల్కి కూడా అందులో స్థానం లేదు. కాబట్టి వాటిని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? వాళ్ళు సహజంగానే మాట్లాడారు వాళ్ళు. కాబట్టి ఎలాంటి సైంటిఫిక్ బేస్ లేని దాన్ని దేనికి కూడా నమ్మని వ్యక్తిని నేను నాస్తికుడిని, అంతే. నేను ఆ చైతన్యంతో ఉన్నాను తప్ప నిజంగా కూడా నేను మీ ఐ డ్రీమ్ ద్వారా చెప్తున్నాను, ఎవరి మనోభావాలు గాయపరిచి సంచలనానికి కారణం కావాలనో, వివాదాలకు కేంద్రం కావాలన్నటువంటి చెడ్డ బుద్ధి నాకు ఏమాత్రం లేదు. నా అభిప్రాయం తప్పైతే నన్ను వివరిస్తే ఒక పరిశోధకుడిగా, స్కాలర్గా, రీడర్గా నా అభిప్రాయాలు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మీ ఐ డ్రీమ్ ద్వారా ప్రకటిస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం నా వల్ల మీ సమయం వృధా అయినా, ఎవరైనా నా శత్రువైనా, మీ సమయం వృధా అయినా, మీ డబ్బు వృధా అయినా, ఇతరులకు ఇబ్బంది కలిగినా క్షమించండి అని చెప్పడానికి నాకు ఆ సాయి కామన్ సెన్స్ ఉంది. నేను వెనక్కి వెళ్ళట్లేదు. నా వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళకి, అది నాస్తికులు కూడా ఇబ్బంది పడ్డారు. నా సోదరుడు రెంజర్ల రాయేష్ ఇంటికి వెళ్ళి దాడి చేశారు. అలాగే ఒక శ్రీహర్ అన్న, ఒక్కరు ఇద్దరు కాదు, నేను పేర్లు చెప్తూ బోల్డ్ అంతమంది అందరిని టార్చర్ చేశారు. నా వల్ల ఇబ్బంది పడ్డ భక్తులకి, నా నాస్తికోద్యమ తోటి సహచరులకి, నా భార్యకి కూడా మీ వేదిక ద్వారా క్షమించడని కోరుతున్నాను.